హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు ఏపీఐని యూజ్ చేసి ఎడిట్ అండ్ అప్డేట్ ఎలా చేయాలన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎడిట్ చేయడానికి మనకి ఏపీఐ అవసరం లేదండి. సో ఇంటర్నల్గా మనం ఎడిట్ చేసేయచ్చు. బట్ అప్డేట్ చేయడానికి మాత్రం ఏపీఐ కావాలి. సో ఏపీఐని అప్డేట్లో ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎడిట్ అనేది మనం ఏపీఐ యూజ్ చేయకుండా ఎలా ఎడిట్ చేయాలన్న విషయాలు తెలుసుకుందామండి. సో ఈ ఎడిట్ అనేది ఇంతకుముందే నీకు చెప్పానండి, బట్ మళ్ళీ చేద్దాము, కొంచెం మనకి ప్రాక్టీస్ కింద కూడా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎడిట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. మనకి డేటా ఏదైతే ఉందో మన అప్లికేషన్లో, ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తాను, అప్లికేషన్లో ఈ ఎంట్రీ ఫీల్డ్స్లోకి పాపులేట్ అవ్వాలి. ఓకే, సో ఇందులోకి రావాలన్నమాట. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసి ఎడిట్ క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసిన ఆ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫీల్డ్స్లోకి రావాలండి. అది మన టార్గెట్. సో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం ముందే ఇంప్లిమెంట్ చేసాం, బట్ మళ్ళీ చేస్తున్నాం, కొంచెం ప్రాక్టీస్ కూడా అవుతుంది మనకి. సో మీకు కూడా తెలుసుద్ది, ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఈ వీడియో చూస్తున్నారో సో ఇక్కడ తెలుసుద్ది. ఓకే, సో డెఫ్ ఎడిట్ అండర్స్కోర్ డేటా. సో ఎడిట్ అండర్స్కోర్ డేటాలో మనం చేయాల్సింది ఏంటంటే ఆ అప్లికేషన్ చూసాం కదండి, ఆ రోని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో రో సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక వేరియబుల్ తీసుకోవాలండి, సెలెక్టెడ్ రో ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఒక రో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోలో నుంచి ఒక్కొక్క ఐటమ్ని మనం తెచ్చుకోవాలి. ఓకే, సో ఐటమ్ తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ ముందు సెలెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి మనం. సెలెక్ట్ అయితే ఇఫ్ సెలెక్టెడ్, ఓకే, ఆ రో కానీ సెలెక్ట్ అయితే సెలెక్ట్ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నానండి, సెలెక్ట్ అండర్స్కోర్ ఐటమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ ఐటమ్. ఓకే, సో ఇందులో మనకి సెలెక్టెడ్ రోని పాస్ చేయాలి, అలాగే వాల్యూస్ని మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్లో పాస్ చేయాలండి. ఓకే, సో ఇలా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ ట్రీ వ్యూలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ సెలెక్టెడ్ ఐటంలోకి అనే వేరియబుల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే వాటి ప్రతి ఒక్క దానికి ఒక పొజిషన్ ఉంటుందండి, ఆ పొజిషన్ని తెచ్చుకోవాలి మనం. ఆ పొజిషన్ బట్టి ఆ ఐటమ్ని యాక్సెస్ చేయాలన్నమాట. ఓకే, సో ముందుగా మనం ఎంట్రీ బాక్స్లోకి ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళి ఆ ఎంట్రీ బాక్స్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇన్సర్ట్ చేసే ముందు ఎంట్రీ బాక్స్లో ఏమన్నా డేటా ఉంటే ఆ డేటాని డిలీట్ చేసేసి అప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయాలండి. సో దానికోసం డేటా డిలీట్ చేయాలంటే సెల్ఫ్ డాట్ ఫస్ట్ మనం నేమ్ చేస్తున్నామండి, నేమ్ ఎంట్రీ డాట్ డిలీట్ టీకే డాట్ ఎండ్. ఓకే, సో ఇలా యూజ్ చేయాలి డిలీట్ చేయాలంటే. దాని తర్వాత డిలీట్ అయిన తర్వాత నేమ్ ఎంట్రీలో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయవలసింది ఏంటంటే ఆ సెలెక్టెడ్ ఐటమ్. ఓకే, సెలెక్టెడ్ ఐటంలో మనకి పొజిషన్ 1 కావాలి. పొజిషన్ 1 ఎందుకు కావాలి అని అంటే పొజిషన్ 1లో నేమ్ ఉంది, 2లో ఏజ్ ఉంది, 3లో మనకి ఈమెయిల్ ఉంది. ఓకే, 0లో ఐడి ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకు ఐడి అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే నేమ్, ఈమెయిల్ ఐడి, ఏజ్, ఈ మూడు కూడా ఆ ఎంట్రీ బాక్స్లోకి పాపులేట్ అవ్వాలి. ఓకే, సో సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ డాట్ డిలీట్, ఫస్ట్ డిలీట్ చేయాలి, తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా 0 ఇవ్వాలండి ఇందులో. ఓకే, 0 నుంచి అంటే అందులో 0 నుంచి 1 లోపు ఏ వాల్యూస్ ఉన్నా కూడా అంటే పొజిషన్ అనమాట అండి, ఆ ఐటమ్స్లో 0 నుంచి ఆ సెలెక్టెడ్ ఐటమ్ వరకు ఏమున్నా కూడా ఎన్ని తీసుకెళ్ళి ఎంట్రీ బాక్స్లోకి మనకి పేస్ట్ చేయాలన్నమాట, అంటే అక్కడ పాపులేట్ అవ్వాలి. సో నిజానికి చెప్పాలంటే అందులో ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం 0 నుంచి ఇవ్వాలండి, అంటే ఇంకేమీ ఉండవు, బట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకే, సో 0 సెలెక్టెడ్ ఐటమ్, సో పొజిషన్ నెక్స్ట్ పొజిషన్ 2 అండి. ఓకే, సో ఏజ్ పొజిషను 2లో ఉంది. సో మళ్ళీ ఈమెయిల్ని ఎంట్రీలో ఏమైనా డేటా ఉంటే డిలీట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఎంట్రీలో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, 0 నుంచి సెలెక్టెడ్ ఐటమ్ పొజిషన్ వచ్చి 3. ఓకే, సో ఇప్పుడు డేటా మనకి ఎడిట్లోకి వచ్చేసిందండి.
సో ఎడిట్లోకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ముందు ఈ మెథడ్ని బటన్లో యాక్షన్ కింద ఇవ్వాలండి. ఓకే, ఎడిట్ బటన్ ఇక్కడ ఉంది, ఇదిగోండి. సో కమాండ్ సెల్ఫ్ డాట్ ఎడిట్ డేటా. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం అప్లికేషన్ని. ఇదిగోండి, ఒకటి ఐటమ్ని సెలెక్ట్ చేశాను, ఎడిట్ చేశాను. ఎస్, మనకి ఎంట్రీ బాక్స్లోకి మనం ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో ఆ ఐటమ్ ఎంట్రీ బాక్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అప్డేట్ బటన్ యూస్ చేసి అప్డేట్ చేయాలి డేటాబేస్లోకి. ఓకే, సో డేటాబేస్లోకి అప్డేట్ చేయాలంటే ముందుగా మనం అప్డేట్ అనే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్లోజ్ చేసేస్తున్నానండి దీన్ని. సో మనం ఎడిట్ ఇక్కడ చేసాము. సో మళ్ళీ ఇంకొక మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాము, డెఫ్ అప్డేట్ డేటా. ఓకే, డేటాని అప్డేట్ చేయడానికి ఇంకో మెథడ్ తీసుకున్నాము. ఈ మెథడ్లో ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే నేము, ఈమెయిల్ ఐడి, ఏజ్, ఈ మూడు కూడా మనకి ఎంట్రీ బాక్స్లోకి అప్డేట్ అవుతాయి కదండి, అంటే ఎంట్రీ బాక్స్లోకి ఇన్సర్ట్ చేసాం కదండి. సో అవి డేటాని మనకి అప్డేట్ చేసిన డేటాని మనం తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలి అని అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ గెట్ అని ఒకటి, అలాగే ఏజ్కి ఏజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ నేమ్, ఓకే, ఏజ్ ఎంట్రీ డాట్ గెట్, అలాగే ఈమెయిల్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ గెట్. సో ఓకే, మనం అప్డేట్ చేసిన ఏదైతే ఇన్పుట్ డేటా ఉంటుందో ఆ ఇన్పుట్ డేటాని అంతా కూడా మనం ఈ వేరియబుల్లోకి పాస్ చేసుకున్నాము. సో దీన్ని ఇంటిజర్ కింద కూడా కన్వర్ట్ చేద్దామండి, ఎందుకంటే డేటాబేస్లోకి ఇంటిజర్ని మాత్రమే మనం ఇన్పుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఐడి కావాలి. సో ఐడి అయితే మనకి ఇంకా రాలేదండి. సో ఐడి మీరు అనుకోవచ్చు, ఎడిట్లో మనకి ఐడి వచ్చింది కదా, ఐడి తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఎడిట్ అనే ఒక మెథడ్ని సపరేట్గా ఇంప్లిమెంట్ చేశారండి. అదే మనం అప్డేట్ని ఇదే ఎడిట్ మెథడ్లో కానీ ఇంప్లిమెంట్ చేసేస్తే, సపరేట్ మెథడ్ తీసుకోకుండా ఇక్కడే ఇంప్లిమెంట్ చేసేస్తే మనకి ఐడి వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా అయిపోద్దండి. బట్ విడివిడిగా తీసుకున్నాను కాబట్టి ఈ ఎడిట్లో వచ్చిన ఐడి ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, సో మనం సపరేట్గా మళ్ళీ తీసుకోవాలండి. సో దానికోసం మనం ఏం చేయాలంటే సెలెక్టెడ్ అండర్స్కోర్ రో ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ సెలెక్షన్లో రో సెలెక్ట్ చేసుకుని దీని తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ వద్దండి, యూజర్ ఐడి అని డైరెక్ట్గా రాసుకుందాం. మనం ఇక్కడ యూజర్ ఐడి ఈక్వల్ టు ఓకే సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ ఐటమ్లో సెలెక్టెడ్ రో, అలాగే వాల్యూస్ అందులో పొజిషన్ వచ్చి 0. ఓకే, సో ఇప్పుడు యూజర్ ఐడి మనకు వచ్చేసింది, ఆ స్పెసిఫిక్ రోలో నుంచి యూజర్ ఐడి మనం తెచ్చేసుకున్నామండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డేటాని పోస్ట్ చేయడానికి ప్రిపేర్ చేయాలండి. సో ప్రిపేర్ చేయడం ఏంటంటే అండి, ఒకసారి పోస్ట్ మ్యాన్లోకి వెళ్తే మనం చూడండి, ఇక్కడ గెట్ మెథడ్లో మనకి డేటా డిక్షనరీలో ఉందండి. ఇదిగోండి, డిక్షనరీ ఫార్మాట్లో ఉంది. సో మనం డేటాను కూడా ఇన్సర్ట్ చేసేటప్పుడు డిక్షనరీ ఫార్మాట్లోనే ఇన్సర్ట్ చేయాలి. సో డిక్షనరీ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేయాలి అని అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుని డిక్షనరీలో కీ వాల్యూ ఎలా అయితే రాసిందో సేమ్ అక్కడ కూడా అలా రాయాలండి. చూడండి ఇక్కడ, సో డేటా ఈక్వల్ టు అని వేరియబుల్ తీసుకున్నాను, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. సో ఇందులో సింగిల్ కోట్స్లో నేమ్ కోలన్ నేమ్, ఓకే, ఈమెయిల్ ఏజ్, సారీ ఈమెయిల్ కాదు, నెక్స్ట్ ఏజ్ కామా ఈమెయిల్ కోలన్ ఈమెయిల్. ఓకే, ఇప్పుడు డేటా వచ్చేసింది. సో ఈ డేటా వచ్చేసింది, మనకి ఐడి వచ్చేసింది, అలాగే నేమ్, ఏజ్, ఈమెయిల్ కూడా వచ్చేసింది. సో అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ యూఆర్ఎల్ తెచ్చుకోవాలండి. ఇంకోటి యూఆర్ఎల్ ఈక్వల్ టు, సో యూఆర్ఎల్లో మనకి పోస్ట్ మ్యాన్లో ఉంది, ఆ పోస్ట్ మ్యాన్లో నుంచి కాపీ చేసుకుందాము. సో మనం చేసేది అప్డేటు. సో అప్డేట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ చూసారండి, అప్డేట్ని పుట్ మెథడ్లో రాశారు. సో మనం పుట్ అనే మెథడ్ని యూజ్ చేయాలండి. ఓకే, సో పేస్ట్ చేశాను. సో దీన్ని ఫార్మాట్ చేద్దామండి, ఎందుకంటే ఈ ఐడి ప్లేస్లో డైనమిక్గా మనం పాస్ చేయాలి కాబట్టి కర్లీ బ్రాకెట్స్లో
ఈ యూజర్ ఐడిని పాస్ చేస్తే మనకి ఏ యూజర్ ఐడి వస్తే ఆ యూజర్ ఐడి ఈ యూఆర్ఎల్లోకి పాస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎల్ ఉంది, డేటా ఉంది. సో ఈ రెండింటిని మనం రిక్వెస్ట్ డాట్ పుట్లోకి పెట్టాలండి. ఓకే, సో మనం పుట్లో పెట్టాలి అని అంటే ఇక్కడ రెస్పాన్స్ అని ఒకటి తీసుకుందాము. వేరియబుల్ రెస్పాన్స్లో రిక్వెస్ట్ డాట్ ఓకే పుట్లో మనకు యూఆర్ఎల్ని పాస్ చేయాలి, అలాగే డేటా ఈక్వల్ టు డేటాని పాస్ చేయాలి. ఫైన్. సో ఇప్పుడు మనం రెస్పాన్స్ని ప్రింట్ చేసుకుందామండి. మనకు వర్కౌట్ అవుతుందో అది తెలిసిపోతుంది, ఇక్కడే తెలిసిపోతుంది. సో తెలిస్తే మనకి మామూలు యాజ్ యూజువల్గా మనం వ్యాలిడేషన్స్ రాసేసుకోవాలి, అంతేనండి. ఓకే, సో ఒక్కసారి దీన్ని స్టాప్ చేసి ఓకే మళ్ళీ రన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మోహన్ అనేదాన్ని తీసుకున్నాను, ఎడిట్ చేశాను. ఓకే, మోహన్ ప్లేస్లో 1 2 3 తీసుకున్నానండి. 1 2 3 అని తీసుకుని అప్డేట్ చేశాను. బట్ ఏమీ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మనం అప్డేట్ అయిన తర్వాత ఫెచ్ డేటాని చేయలేదండి. అంటే ఈ లిస్ట్ని మళ్ళీ అప్డేట్ చేయడానికి మనం మెథడ్ని వాడాల. ఒక్కసారి మళ్ళీ రీఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకు అయ్యిందా లేదా అనేది. స్టిల్ అవ్వలేదండి. సో అవ్వడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే జనరల్గా ఇలా యూజ్ చేస్తే మనకి ఈ డేటా ఏదైతే ఉందో యూజర్ ఐడి అవ్వాలండి. సో అసలు యూజర్ ఐడి వచ్చిందో లేదో కూడా చెక్ చేద్దామండి ఫస్ట్. సో ఇలా డిబగ్ చేసుకోవాలి మనం. యూజర్ ఐడి ఇది కదండి. సో దీన్ని కాపీ చేసి ఓకే ఈ ప్రింట్లో పేస్ట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు యూజర్ ఐడి వచ్చిందో లేదో మనకి ఒక అవగాహన వచ్చిందండి. రైట్. సో ఇక్కడ ఒకసారి దీన్ని స్టాప్ చేద్దాము. మళ్ళీ రన్ చేశాను. ఓకే, సో ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తున్నాను. స్టిల్ అప్డేట్ అవ్వాలా. ఓకే 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 మనం చేయాల్సింది ఏంటంటే అండి, ఇది మనం ఈ మెథడ్ని బటన్లోకి యాక్షన్ కింద ఇవ్వలేదండి నేను. సో అది మిస్ చేశాను. ఇదిగోండి చూసారా. సో కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఓకే అప్డేట్ డేటా. సో యాక్షన్ ఇవ్వకపోవడం వల్ల అది పనిచేయట్లేదు. సో ఇప్పుడు చెక్ చేద్దాం మనం. సో మోహన్ని ఎడిట్ చేశాను. సో 1 2 3 అని అప్డేట్ చేశాను. అలాగే 20ని 25 చేస్తున్నానండి. సో ఇప్పుడు అప్డేట్ చేశాను. ఓకే, రెస్పాన్స్ 200 వచ్చిందండి మనకి ఇక్కడ చూసారా. బట్ డేటా అయితే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. కారణం ఏంటంటే మనం ఈ లిస్ట్ని మళ్ళీ రీఫ్రెష్ చేయలేదండి. సో అందువల్ల అవ్వలేదు మనకి. ఓకే, సో ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేద్దాం. ఇదిగోండి అయిపోయింది. మోహన్ 1 2 3 25 కూడా ఏజ్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని పర్ఫెక్ట్గా మనకి అప్డేట్ అవుతుందా వెంటనే అవ్వడానికి ఏం చేసుకోవాలి అని అంటే జస్ట్ మనం ఇక్కడ ఈ అప్డేట్ దగ్గర ఓకే సో ఇక్కడ సెల్ఫ్ డాట్ ఫెచ్ కదా ఫెచ్ డేటా దీన్ని యూజ్ చేస్తే సరిపోద్దండి. ఒకసారి రన్ చేద్దాము మళ్ళీ. సో ఏదైతే మోహన్ని అప్డేట్ చేసామో సో 1 2 3 తీసేద్దాము. అప్డేట్ చేశాను, అదిగోండి స్పాట్లో అప్డేట్ అయిపోయింది. అలాగే మనకి రెస్పాన్స్ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో అలాగా మనం ఏపీఐని యూజ్ చేసుకుని డేటాని అప్డేట్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఏ వ్యాలిడేషన్స్ కానీ అలాంటివి ఏమి పెట్టలేదు మనం. సో అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేద్దామండి. ఓకే, సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందుగా మనకి ఈ సెలెక్టెడ్ రో యూజర్ సెలెక్ట్ చేశాడా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇఫ్ నాట్ సెలెక్టెడ్ రో ఓకే సో మెసేజ్ బాక్స్లో ఒక పాపప్ ఎర్రర్ ఇద్దాము, షో ఎర్రర్ అని. టైటిల్ వచ్చి ఎర్రర్ అని ఇద్దాము, పాపప్ బాక్స్ ఎర్రర్. ప్లీజ్ సెలెక్ట్ ఏ యూజర్ ఫ్రమ్ లిస్ట్. ఓకే, సో లిస్ట్లోంచి ఒక యూజర్ని సెలెక్ట్ చేయమని చెప్పేసి మనం ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తున్నామండి. ఇచ్చిన తర్వాత దాన్నే రిటర్న్ చేసేద్దాము. అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్ట్ చేశారా లేదా అన్న విషయాన్ని మనం ఒక వ్యాలిడేషన్ రాసుకున్నాం. సో సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకేం తప్పులు చేయొచ్చు ఒకసారి ఆలోచించండి మీరు. సో సెలెక్ట్ చేయకుండా అప్డేట్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి అన్న విషయాన్ని ఒకటి రాసుకున్నామండి మనం. అలాగే సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకేం తప్పులు చేయొచ్చు అనే విషయాన్ని మనం రాసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా అప్డేట్ బటన్ క్లిక్ చేస్తాము. సో అప్డేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ ఏదైతే ఉందో 200 వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలి.
ఓకే. సో 200 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం రాయాల్సింది ఇక్కడ రాయాలండి, ఇక్కడ సారీ ఇక్కడ. ఓకే, ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ డబల్ ఈక్వల్ టు 200. ఓకే, ఒకవేళ 200 వస్తే అప్పుడు ఇక్కడ మెసేజ్ బాక్స్లో మనం ఒక సక్సెస్ మెసేజ్ ఇవ్వాలండి. ఓకే, సో మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫోలో టైటిల్లో మనం సక్సెస్ అని ఇద్దాము, ఒక టైటిల్. దాని తర్వాత ఒక మెసేజ్ ఇద్దాము, యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మనం అలా ఒక మెసేజ్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇక్కడ అప్డేటెడ్ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, రైట్. సో ఇప్పుడు మనకు ఒక మెసేజ్ బాక్స్ వస్తుందండి. 200 రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, మెసేజ్ బాక్స్ వస్తుంది. 200 రెస్పాన్స్ రాకపోతే ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు మనం ఎల్స్ కండిషన్లో రాస్తామండి. సో ఎల్స్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే రాలేదు అని అనుకుంటున్నామో, రాకపోతే ఇంకొక ఏదో ఒక స్టేటస్ కోడ్ వచ్చిందండి. అంటే అప్డేట్ అవ్వలేదంటే 200 వస్తే సక్సెస్సే, బట్ 200 కాకుండా ఇంకోటి ఏదైనా వస్తే ఆ కోడ్ ఏదైతే వస్తుందో ఆ కోడ్ని మనకు చూపించమని అడుగుతాం మనం, అంతేనండి. ఓకే, సో దానికోసం ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ రాద్దాము, డాట్ ఎర్రర్ షో ఎర్రర్. ఓకే, టైటిల్ వచ్చి ఎర్రర్ అని తీసుకుందాము. సో మనకి ఇక్కడ ఒక మెసేజ్ని పాస్ చేస్తాము, స్టేటస్ కోడ్ కావాలని, అప్డేటెడ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, అప్డేటెడ్ ఫెయిల్డ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దాము. సో దీన్ని ఫార్మాట్ చేసి కర్లీ బ్రాకెట్స్లో రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్. ఓకే, ఇప్పుడు స్టేటస్ కోడ్ మనకు ప్రింట్ అవుతుందండి. ఇన్ కేసు ఏమాత్రం పోస్ట్ అవ్వకుండా ఎర్రర్ వస్తే స్టేటస్ కోడ్ మనకు పాపప్లోకి ప్రింట్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో దీనికి మొత్తానికి ఈ రెస్పాన్స్ దగ్గర నుంచి ఇదంతా కూడా మనం ఒక ట్రై ఎక్సెప్ట్ కూడా రాసుకోవాలండి. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ యూఆర్ఎల్లోనే తప్పు వచ్చింది అనుకోండి, అంటే మనకి యూఆర్ఎల్ఏ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మనకు ఒక ఎర్రర్ త్రో చేయాలి కదండి. సో ఆ వాలిడేషన్ కూడా రాసుకుందాం ఇక్కడ. సో ట్రై ఇదంతా కూడా ఇండెంటేషన్ ఇద్దాము. ఓకే, సో ఇండెంటేషన్ ఇచ్చాను ఇదంతా కూడా. సో ఈ ప్రింట్ రెస్పాన్స్ మనకు అవసరం లేదండి. ఈ సెల్ఫ్ డాట్ ఫెచ్ డేటా సో వన్స్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ రావాలి. ఓకే, సో వచ్చేసింది. ఇప్పుడు ట్రైకి ఎక్సెప్ట్ రాయాలి. ఈ ఎక్సెప్ట్లో రిక్వెస్ట్ మనకి ఓకే ఎక్సెప్ట్ రిక్వెస్ట్ ఎక్సెప్షన్ అని ఉంటుందండి. ఓకే, రిక్వెస్ట్ ఎక్సెప్షన్ యాజ్ ఈ అని పెట్టుకుందాము. సో ఈలోకి మనకి డేటా ప్రింట్ అవుతుంది అనమాట. ఏదైనా ఎర్రర్ వస్తే యూఆర్ఎల్లోనే ఎర్రర్ వస్తే, అంటే యూఆర్ఎల్ అంటే ఇదండి. సో ఇదే ఎర్రర్ వచ్చిందనుకోండి దీంట్లోనే, అప్పుడు మనకి ఇందులో డేటా వచ్చిందండి. ఓకే, సో ఇక్కడ మనం ఒక మెసేజ్ బాక్స్ రాసుకుందాము, షో ఎర్రర్ అని, టైటిల్ ఎర్రర్ అని. సో ఏదో ఒక ఎర్రర్ అక్కడ ఏ ఎర్రర్ వచ్చింది అనేది మనకి ఈలోకి ప్రింట్ అవుతుంది కాబట్టి ఎర్రర్ అకర్డ్ అని చెప్పి దీన్ని ఫార్మాట్ చేసుకుందాము. కర్లీ బ్రాకెట్స్లో ఓకే స్ట్రింగ్ కన్వర్ట్ చేద్దాం దీన్ని ఈని. ఓకే, సో మనకి ఏదైనా సరే ప్రింట్ అయితే ఆ స్ట్రింగ్లో ప్రింట్ అయ్యేలాగా ఈ పెడుతున్నాం. డైరెక్ట్గా ఈ చేసుకోవచ్చు, బట్ ఏమన్నా కోడ్స్ రకరకాలుగా వస్తాయండి. కొంచెం మనకు అర్థం కాని ఇవి వచ్చినాయి అనుకోండి, ఆ ప్రాబ్లం పడకుండా మనం ఒక స్ట్రింగ్లో మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా రీడబుల్గా ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అయిపోయిందండి. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. మనకి ఏదైతే వ్యాలిడేషన్స్ అనుకున్నామో ఆ వ్యాలిడేషన్ని రాసేసాము. బట్ స్టిల్ ఇంకా ఒకటి పెండింగ్ ఉందండి. ఏంటి అని అంటే, మనం ఎడిట్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మనకి ఎంట్రీ బాక్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ చేయాలండి. సో ఎప్పుడు డిలీట్ చేయాలి? సక్సెస్ అయిన తర్వాత డిలీట్ చేయాలి. సో సక్సెస్ అయిన తర్వాత డిలీట్ చేయాలి కాబట్టి ముందుగా మనం ఇవన్నీ రాసుకున్నాము, అయ్యే కాపీ పేస్ట్ చేస్తానండి నేను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. సో ఈ 3 కాపీ చేస్తున్నాను. ఎక్కడ చేయాలి అని అంటే సక్సెస్ అయిన తర్వాత మనం పేస్ట్ చేయాలండి. సో ఇదిగోండి ఇక్కడ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత అవి డిలీట్ చేయమని చెప్పి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో అయిపోయిందండి. ఓకే, ఒక్కసారి అప్లికేషన్ క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసి రీరన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు
ఒక మోహన్ కానీ తీసుకున్నాను, ఏదైనా పర్లేదు, మోహన్ కానీ అవ్వచ్చు, వాసు కానీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ప్రస్తుతం ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకున్నామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యూజర్ని మోహన్ బదులు రాము అని అప్డేట్ చేస్తున్నానండి. ఓకే, సో రాము అని చేసి అప్డేట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది మెసేజ్ మనకి. ఓకే చేశాను. సో రాము కింద కూడా చేంజ్ అయిపోయింది, చూసారా. సో అలాగే మనం ఈ వాసులో ఏజ్ని చేంజ్ చేద్దాము, ఒక 33 పెడదాము. ఓకే, అప్డేట్ చేశాను, యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఏజ్ కూడా మనకి అప్డేట్ అయిపోయింది. అలాగే ఈమెయిల్ని ఒకసారి చెక్ చేద్దాము. సో ఘనీలో ఈమెయిల్ని చేంజ్ చేద్దామండి, ఘనిరాజు అని పెడదాము. అప్డేట్ సక్సెస్ఫుల్, ఇదిగోండి. సో మిగతా ఏమి అప్డేట్ అవ్వవు, మనం ఏదైతే అప్డేట్ చేస్తున్నామో అదే అప్డేట్ అవుతుంది. ఓకే, ఇలాగా మనం క్లియర్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎడిట్ చేయడం, అప్డేట్ చేయడం, యాడ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏపీఐని యూజ్ చేసి ఎలా చేయాలి అన్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని కూడా అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఓకే, మీకు ఎక్కడైనా అర్థం కాలేదు, ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ 2 లైన్స్ 1 లైన్ తీసుకొచ్చి మీరు కమెంట్లో పేస్ట్ చేయండి. అక్కడ ఏం అర్థం అవ్వలేదో మీరు నాకు చెప్తే దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.